వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నా నమస్కారం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ఆదిరిపోయే మంచి శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఆదిరిపోయే శుభవార్తలు తెలపడం అయితే జరిగింది. ఇక రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలు, రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద ఆదిరిపోయే మంచి శుభవార్త కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు ఎవరైతే 11 రకాల కేటగిరీ కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఆదిరిపోయే మంచి శుభవార్తతో పాటుగా ఒక గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో 11 రకాల బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలిసిస్, అదేవిధంగా మనకి ఎయిడ్స్ కలిగిన ఈ సంవత్సరమే మనకి డయాలిసిస్ ఎయిడ్స్ గల ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అంటే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎయిడ్స్ వారికి దాదాపు 15,000 నుంచి మనకైతే 14,000 మంది కొత్త ఎయిడ్స్ అదేవిధంగా డయాలిసిస్ కలిగిన పెన్షన్ లబ్ధిదారులకు వారికి పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు. ఇక దీంతో పాటుగా ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 11 రకాల కేటగిరీ కలిగిన అప్డేట్స్ మంచి శుభవార్తలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. తప్పకుండా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇటు మనకి చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ మహిళలకు 2,500 రూపాయలు పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారో కూడా మనం ఈ వీడియోలో అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారం అయితే మనమైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని అయితే మొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వారు ఎవరైనా ఉంటే దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్తో హైప్ చేసి ఈ వీడియోకు మీకు ఎన్ని వర్తిస్తే అన్ని పాయింట్స్ అనేది ఇవ్వమని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. పూర్తి అప్డేటు. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలలో ఎట్టకేలకు జూన్ నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. జూలై 29వ తారీఖు నుంచి మనకి ఇప్పటివరకు దాదాపు 60 నుంచి 70% పెన్షన్లను పంపిణీ చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పటివరకు అన్ని అర్హతలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఎవరి ఖాతాలలో పోస్ట్ ఆఫీసుల ద్వారా అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరికైతే పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో వారికి ఆ పెన్షన్ డబ్బులను అయితే మనకి ఆగస్టు నెల 2వ వారం అంటే 15వ తారీఖు 14వ తారీఖు వరకు ఆ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని చెప్పిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క. ఇక ఇది ఇలా ఉండగా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారో మనకి మహిళలకు సంబంధించిన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు, పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, చూసుకున్నట్లయితే 6,016 రూపాయలు. ఈ రెండు కొత్త పథకాల కింద మనకి రెండు కొత్త పథకాలు దాదాపు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఆగస్టు నెల చూసుకున్నట్లయితే చివరి వారం లేదంటే మనకి సెప్టెంబర్ నెల మొదటి వారంలో ఈ 2 నెలలలో ఏదో ఒక నెలలో మనకి ఆర్థిక శాఖ నుంచి డబ్బులు అనేది వెల్లడించి ఎవరైతే నకిలీ పెన్షన్లు తీసుకుంటున్నారో బోగస్ సర్టిఫికేట్లు చూపిస్తూ వారి ఖాతాలు అనేది పూర్తిగానైతే రద్దు చేసి వారి ప్లేస్లో కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారిని వాళ్ళ ప్లేస్లోనైతే రిప్లేస్ చేస్తూ కొత్త అర్హుల జాబితా అనేది ఈ ఆగస్టు నెలలో రిలీజ్ చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఒకవేళ ఈ ఆగస్టు నెలలో అర్హుల జాబితా రిలీజ్ చేస్తే సెప్టెంబర్ నెలలో ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయడానికి అవకాశాలు ఉన్నాయని అయితే వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.